సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. ప్రెజెంటేషన్ కంటిన్యూ అవుతానే సుధీర్ గారు చెప్పేసి నో ప్రాబ్లం. ఈడు మరీ అబద్ధాలు జైలు పెట్టి తిరుగుతున్నాడు. చూసే వాళ్ళకి ఇది బాగోదు. బావదా అర్థం కదా. నేను మాట్లాడింది కుఫ్లీ గారికి అర్థం కాలేదు. కుఫ్లీ గారు ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ ఆస్క్ వన్ క్వశ్చన్? యా షూర్, గో అహెడ్. మీరు ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నారు? అమ్మాయికి ఏమన్నా చూడా? నీకు అన్నీ అర్థమైందా? బాగా అర్థమైంది. I'm fine. Kuffli, I'm తీసుకెళ్ళిపో. లే పడిపోలేదు, జస్ట్ కుఫ్లీని ప్లేస్ ఎక్స్చేంజ్ వాటర్ పోయించి కూల్ పని చేస్తున్నాడు. మేడం ఒకసారి సుధీర్ ఫోన్ చేసి పిలిపించండి, హెల్ప్. ఓకే హలో, గుడ్ మార్నింగ్. Zoom bara bara zoom sharabi zoom bara bara zoom zoom bara bara zoom sharabi zoom bara bara రూమ్ నెంబర్ తగ్గ నెంబర్ 420 రూమ్ నెంబర్. Can I have a room on the same floor, please? Sure, ఎంత మంచిదని మీరు. అరే కుఫ్లీ, తను నా కోసం ఉండిపోతున్నారు రాత్రిపూట ఇక్కడ. ఇంత రాత్రిపూట మా ఏరియాకి టాక్సీ రావు. కుఫ్లీ కూడా ఉన్నాడు కదా, చెప్పురా. వీడితో వెళ్తే ఇంటికి కాదు, హాస్పిటల్. One second, Mike, wake up. Fine, I'm doing fine. Mike, come back, Mike. ఇటు ఓకే మేడం. ఏంటమ్మా, నాకు ఇంతవరకు ఎవరు సన్మానించలేదమ్మా. నేను చేస్తాను నాన్న నీకు. మీకు కూడా అది ఇచ్చేయండి, మీరు ఇవ్వచ్చు, నేను ఇవ్వకూడదు. మేడం చెప్పు తీసి కొడతాను రా. ఇది నా నెంబరు. ఏం లేదు, ఇతర సుధీర అనేది డిసైడ్ అయ్యాక నాకు ఫోన్ కొట్టండి, ఎందుకంటే లోపల క్యూరియాసిటీ. దబ్బేసి ఓకే బాయ్ బాయ్. Mike. ఎవరు? మిషల్. తన ఫోటో నీ దగ్గర ఉందా? తను చూడాలని బాగుంది కదా నీకు. తను నీకంటే అందంగా ఉంటుందో లేదా అనేది డౌట్ కదా. ప్లీజ్ నెవర్ ఎవర్ నెవర్. అయ్యో మైక్. Yes, I got it. ಕ್ಷಮಿಸಿ ಸ್ವಾಮಿ, ಕ್ಷಮಿಸಿ. ಒಳಗೆ ಹೋಗಿ ಸ್ವಾಮಿ, ಒಳಗೆ ಹೋಗಿ ಸ್ವಾಮಿ. మనం కలిసి ఉన్నప్పుడు కూడా ఇంత సరదాగా లేం కదా. అవును, ఇది తెలుసుంటే ఎప్పుడో విడిపోయేవాడు. Some coffee? Tea? Me?
No. Mickey. No. Okay. I'll see you tomorrow. Bye. Michelle! You missed me. Hi. Yeah. I have always wanted to say something. And today is a good occasion. So I would like to. Michelle! I hope you understand. నీకు చెప్పాలనుకున్నాను. 1 minute, please. ఎవరా అమ్మాయి? And I thoroughly enjoyed it. Yeah. కంగారు పడదు, కొత్త పిల్లలు పట్టలేదు. మిషల్ నేను రాత్రి వచ్చింది అకస్మాత్తుగా. న్యూ ఇయర్కి నేను సర్ప్రైజ్ చేద్దామని. బై ది వే, అలా ఉంది. నాకంటే అందంగా లేదు. నీకు కుళ్ళే. ఆ సుధీర్ గారిని చూసావా? కరెంట్ కనెక్షన్ పోయిన బల్బులో డిమ్గా ఎలా ఉన్నాడు. ఓకే, అది అందంగా ఉండొచ్చు, కానీ నా నవ్వు షీ కాన్ బీట్ ఇట్. అసలు మిషల్ నవ్వు చూసేనే పడిపోయాను. ఎక్స్క్యూజ్ మీ ఫర్ ఎ మూమెంట్. Oh, sure. It's okay. అవునా? అయితే ఒకసారి నవ్వించొద్దాం. చాలా ఈజీ. నేను జోక్ కూడా చెప్పకుండా తెలుసా, జోక్ చెప్తాననగా నవ్వేస్తుంది. Michelle, you know the joke about the Indians? No, tell me. No, come on, tell me now. Chippera. I'll tell you later, right? Alex. Hey, let us try these, okay? ఓ ష్యూర్. ఏయ్, నువ్వు వైన్ బాటిల్ చూస్తేనే ఊగుతావు, తాగితే తెలుసుగా అంతే. అయినా నాకు నచ్చలేదు. జాగ్రత్తగా. Hey, Michelle. You want to hear the joke? Come, let's hit the dance floor. I'll tell you there. 4, 3, 2, 1. Happy New Year! Papa Americano. హాయ్ మీరా. ఏమైంది ఇక్కడున్నావు? నా పెళ్లి చేయాలనుకుంటున్నారు. సుధీర్ ప్రపోజ్ చేశాడు. ఎప్పుడు? నిన్ననే. అందుకోసమే పిలిపించారంట. నిశ్చితార్థం కూడా అయిపోయింది. 10 రోజుల్లో పెళ్లి. ఇంకేం చేయలేం. నన్ను మర్చిపో. మీరు ప్రాబ్లం ఉంది? నీకేం అనిపించట్లేదా? నీకు పిల్లవుతున్న మంచిదే కదా. మంచిదే. అరే నవ్వొస్తుందా నీకు? నువ్వు కోపంలో చాలా క్యూట్గా ఉన్నావు మీరా. దేనికని టెన్షన్? నీ పీక మీద కత్తేం పెట్టలేదుగా. పెళ్ళేగా చేసుకోమంట. ఆలోచించు. రెస్టారెంట్ వెనకాల దొంగతనంగా వాడి గర్ల్ ఫ్రెండ్కి తెలియకుండా నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చేయి పట్టుకుని ఆలోచించినా? దట్స్ గుడ్ బోనా. మరి ఎలా ఆలోచిస్తావు? నేను ఆలోచించాలంటే
నువ్వు దూరంగా ఉండాలి. చూడు ఎంత దూరం వెళ్ళిపోయాను. లేదు, నువ్వు దూరంగా లేవు. మనం ఇలా ఉండడం ఇట్స్ నాట్ రైట్. ఇట్స్ నాట్ ఇట్ ఆల్ రైట్. పాత రోజుల్లో తిరగడం, డిన్నర్లు, నువ్వు ఉంటే నేనేం ఆలోచించలేను మైక్. ఇట్లా మాట్లాడక. నేను కాదు, నువ్వు ఇడియట్వి. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే కదా నేను వేరే వాళ్ళ గురించి ఆలోచించగలను. నేను పెళ్లి చేసుకుంటున్నాను మైక్. మ్యారేజ్. నన్నేం చేయమంటావు చెప్పు. మన ఇద్దరి మధ్య ఏ కాంటాక్ట్ ఉండకూడదు. నో ఫోన్స్, నో టెక్స్ట్, నో స్కైప్, నో మెయిల్స్, నథింగ్. మరి ఏంటి చిన్నపిల్లగా? నువ్వు వెళ్ళిపో మైక్. ప్లీజ్ జస్ట్ గో అవే. ఎన్నిసార్లు ఊడిపోతావు మీరా? అక్కడ టీసీ తీసుకుని వెంటనే వచ్చేస్తాను. ఈలోపు ఇక్కడ పనులేం ఆకుండా చూడండి. ఇంత హడావిడిగా ఇవన్నీ ఎందుకండి? నీ కూతురు వాడితో తిరిగినందుకు. మీ అమ్మ ఎప్పుడు నాతో తిరగలేదు. నేనే తన వెంట తిరిగాను. ఏంట్రా తప్పు చేసింది కాక మా ముందు నిలబడి మాట్లాడుతున్నావు? నాకు తప్పు చేయడం రాదు. ఒకవేళ వసుమతిని ఇష్టపడడం తప్పే అయితే ఆ తప్పు చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. నీ నోట్లోంచి దాని పేరు వచ్చిందంటే చంపేస్తాను. వసుమతి అతన్ని కొట్టడం ఆపమని చెప్పండి. వాణ్ణి దాని పేరు చెప్పడం ఆత్మను. అసలు వాణ్ణి కాదు, దీన్ని కొట్టాలి. ఆడపిల్లని కొట్టడం తప్పు. ఆ విషయం మీ అబ్బాయికి చెప్పకపోవడం ఇంకా పెద్ద తప్పు.
10 ఏళ్ళు దాటాక ఆడపిల్లని కన్న తండ్రి కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకోడు. ఆ అనుమతి లేకుండా గదిలో కూడా వెళ్ళడు. అలాంటి ఆడపిల్లని నేను 19 ఏళ్ళప్పుడు పట్టుకున్నానంటే నేను ఎంత ఆలోచించుంటాను సార్. కేవలం తన వసుమతికి అన్నయ్య అన్న గౌరవంతోనే కొట్టినా పడ్డాను. ఒక్కసారి చేయి పట్టుకుంటే సచ్చేటప్పుడే వదలదు. మధ్యలో వదిలేయడం రాదు సార్. పెళ్లికి ముందు ఇష్టం వచ్చినట్టు తిరిగేసి మోజుతీరి పైకి వదిలేసి కొత్త వాళ్ళని వెతుక్కునే రోజులు ముందు ముందు వస్తాయేమో నాకు తెలియదు. అలాంటి రోజే వస్తే నేను బతికుండడం కంటే చచ్చిపోవడానికి ఇష్టపడతాను. వసుమతి నా భార్య. ప్రస్తుతానికి పుట్టింట్లో వదిలేస్తున్నాను. జాగ్రత్తగా చూసుకుంటాను. వదిలితే మీ అబ్బాయి గూడ్స్ బండిలో ఢిల్లీ వెళ్ళిపోయేలా ఉన్నాడు. తెచ్చుకోండి. వాళ్ళు విడిపోయారని చెప్తే నువ్వు బాధపడుతున్నావేంటయ్యా? కొంప తీసి ఇండియా వెళ్ళాక చేంజ్ అయ్యావా ఏంటి? నేనా? ప్రేమిస్తున్నావేమో అనిపిస్తోంది. నేనా? లేదు సార్. ప్రేమించడం హార్ట్ కావాలి సార్. అది మన దగ్గర లేదు. సర్జీ, ఇలాంటి పీసులు మ్యానుఫ్యాక్చర్ ఆపేశారు. బ్రహ్మగారు. విశాల్, look at the great Indian lover. Met a girl, never spoken to her, fallen madly in love with her, went to every possible terrain to meet her, and who was willing to die for her. It's too much for me, man. Excuse me? It's too much for me. Yeah. Do you love me? Huh? I said, do you even love me? Sure. అమ్మాయి ఏది? అమ్మాయి ఏది? వెళ్ళిపోయింది. మీ వాడి స్టోరీ విని వాడు ఒక అమ్మాయి కోసం అంత దూరం వెళ్ళాడు. నేను మా అమ్మమ్మకు బాగలేదని చెప్పి నువ్వు ఇండియా వెళ్ళిపోయావు. నేను నీ లైఫ్లో కావాలంటే వాడిలాగా పాడవులు ట్రైన్లో ఎక్కి రమ్మని చెప్పి వెళ్ళిపోయావు. మీ అర్జున్ గారు అంటున్నాడే, వాడు నా లైఫ్ చెడదొప్పుతున్నాడు సార్. ఓ పని చేయండి, ఫోటో ఎక్కడ నన్ను దాచేయండి, కనిపించుకోండి. నా జీవితం కూడా బాగుంటుంది. రే అప్లై కూడా చేయకుండా ఉద్యోగం ఎవరిస్తాడు రా? ఇగో ఆ జాన్ కిడ్స్ గారికి డీటెయిల్స్ అన్ని పంపు. నేను చెప్తాను, న్యూయార్క్ లో ఉంటాడు కదా. మిక్కీ జాబ్ హంటింగ్, మీరా పెళ్లి షాపింగ్ దాదాపు ఒకేసారి జరిగింది. పెళ్లి కొడుకు వచ్చినట్టున్నాడే, పదా. ఏందిరా ఈ టైంలో జ్యూస్ తాగుతున్నావు? ఇంటి జ్యూస్ కదరా, కొంచెం వడక కూడా కలిపింది. డైరెక్ట్ మందు అనుకో మరి దేవదాసులో ఉంటుందిగా మీరా పెళ్లిలో. మీరా మీరా
మీరా శాస్త్రి. కొద్దిసేపట్లో మీరా సుధీర్ అయిపోతుంది కదా. ఇద్దరు మనుషులు జీవితాంతం కలిసి ఉండటం కుదురుతుందా మీరా? ఐ మీన్ ఇలా పెళ్ళి, 7 అడుగులు, తాళి కట్టడం ఎట్సెట్రా ఎట్సెట్రా ఈ రోజుల్లో కూడా జరుగుతాయంటావా? సేనాపతి చెప్పినట్టు జీవితంలో ఒకేసారి ప్రేమ పుట్టడం, చచ్చిపోయేదాకా అది పోకపోవటం ఇప్పుడు కూడా జరుగుతాయంటావా? ఇద్దరు మనుషులు సంతోషంగా కలిసి ఉండటమే పెళ్ళైతే బెస్ట్ కపుల్ కదా మీరు. ఒకే రూమ్లో 5 సంవత్సరాలు బయటికి రాకుండా బోర్ కొట్టకుండా బతికేయగలం. నన్ను అడగలేదే, ఐస్ క్రీమ్ తీసుకెళ్ళు, షాపింగ్ తీసుకెళ్ళు, మూవీకి తీసుకెళ్ళు. అదే నన్ను టెంపుల్ తీసుకెళ్ళి పెళ్లి చేసుకునేవాడిని కదా. పెళ్లి చేసేసుకునేవాడిని కదా. నాకు గుర్తు ఎవరన్నా సారీ మీరా. అంత జాలిగా చూడకు మీరా. మన జీవితంలో లేని సెంటిమెంట్ ఒక సెకండ్ అలా వచ్చి అలా వెళ్ళిపోయింది అంతే. అండ్ యు నో మీ, ఐమ్ బ్రిలియంట్, గట్సీ, బ్రేవ్, వాట్ నాట్. ఐమ్ ఫ్రీ స్పిరిటెడ్ పర్సనాలిటీ, యు నో దట్. ఫైన్ మీరా. నా గట్ ఫీలింగ్ ఒకటి చెప్తాను. పెళ్లి చేసిన పేరేంటి? సుధీర్. వాడు వేస్ట్ ఫెలో, మా లక్కీ ఫెలో. లేకపోతే నీలాంటి అమ్మాయి ఆడికి ఈడ. కానీ నిన్నెప్పుడు ఇలా చూడలేదురా, నిన్నెప్పుడు ఇలా చూడలేదు. రియల్లీ లుకింగ్ హాట్. ఇలా నువ్వు శారీలో కనపడి ఉంటే ఒక్కసారి ఏంటి 10 సార్లు నేను పెళ్లి చేసుకునేవాడిని. చాలా బాధగా ఉంది మీరు. I don't know what I'm going through. లోపల ఏదో పోగొట్టుకుని ఫీలింగ్ ఉంటుంది. I wish all the best, man. Wish you all the best. నీ బతుకు నువ్వు బతుకు.